పుష్ప టూ చెప్పండి. పుష్ప టూ సినిమా ఏ విధంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఈ విధంగా ఉంటుంది. అది హిట్టా ఫ్లాప్ అన్ని పక్కన పెడదాం, రికార్డులు ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేశారు, బీజేపీ నాయకులు సపోర్ట్ చేశారు అల్లు అర్జున్కి. ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత ఉదయమే వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు సినీ ప్రముఖులందరూ క్యూ కట్టి పరామర్శించినటువంటి విధానాలు, నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన కామెంట్స్, నిన్న పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్, ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇవ్వండి సార్ ప్రజలకి. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన వినిపిస్తున్నారు కదా, ఏది కరెక్ట్ ఏది తప్పు? మొదట బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యము, అదేవిధంగా హీరో అల్లు అర్జున్, పోలీస్ యంత్రాంగం ముగ్గురు కూడా, మూడు పక్షాలు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించాయి అనేది నేను గతంలో చెప్పాను, మరోసారి ఈ సందర్భంగా కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అది ఎక్కువ మంది జనాన్ని భరించేటువంటి ప్రాంతం కాదు ఆ థియేటర్ కానీ, లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లు కానీ రద్దీ ప్రాంతం అది. అటువంటి ప్రాంతానికి ఆ విధంగా వచ్చేటప్పుడు ముగ్గురు కూడా, అంటే హీరో తరఫు వాళ్ళు, థియేటర్ యాజమాన్యం, పోలీసులు కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటిది మూడు పక్షాలు కూడా విఫలమయ్యాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ తగిన విధంగా స్పందించలేదు అనేటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వచ్చాయి. అది అటువంటిది ఏమీ లేదు, అసలు నాకు తెలియదు, ఆ రాత్రి నాకు తెలియదు, తెల్లవారిన తర్వాత తెలిసిందని చెప్తున్నాడు. అది వేరే అంశం. అది కావాలని చెప్తున్నాడా లేకపోతే ఇతరత్ర అనేటువంటిది ఒకటి. మొత్తం మీద చూసినప్పుడు ఆ తర్వాత అంటే పుష్ప 1 సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన అయితే, పుష్ప 2 అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు, అదేవిధంగా దానికి స్పందనగా తగ్గేదేలే అన్నట్టుగా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి తీరు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ముఖ్యమంత్రి కూడా అతిగా స్పందించారు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. స్పందించడం తప్పు కాదు, కానీ ఆ భాష లేకపోతే ఆ తీరు అనేటువంటిది కొంచెం ఎక్సెస్ గా ఉందనేది మాత్రం నా అభిప్రాయం. అదేవిధంగా అల్లు అర్జున్ దురదృష్టకరమైన విషాదకరమైనటువంటి ఘటన జరిగితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, ఆ మాటల తీరు చూసిన తర్వాత అతనిలో ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం కానీ, అయ్యో నా కారణంగానే ఒక కుటుంబం ఈ విధంగా పోయిందనేటువంటి ధోరణి అయితే నాకైతే ఎక్కడ కనపడలేదు. అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనేకం కనిపిస్తాయి, నాకైతే మాత్రం కనిపించలేదు. రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి దాంతో మాట్లాడారు, అల్లు అర్జున్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆయన అదొక యాక్సిడెంట్ అంటే ఏమిటి? ఎవరిది తప్పులేదు, థియేటర్ యజమానిది తప్పులేదు, నాది తప్పులేదు, పోలీసులది తప్పులేదు, ఎవరిది తప్పులేదు. ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా మరి ఎవరిది తప్పు? మీ సినిమాకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళది తప్పని మీరు చెప్తున్నారు. యాక్సిడెంట్ అని చెప్పేసి మీరు నిర్ధారించేస్తున్నారు. యాక్సిడెంట్ కూడా కారణాలు ఉంటాయి. యాక్సిడెంట్ దాని అంతటా అదేమి ఆకాశం నుంచి పిడుగు పెడితే అది వేరు, కానీ అటువంటి ఘటన కాదు కదా ఇది. అందువలన బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు ముఖ్యంగా అల్లు అర్జున్ వైపు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇక ఆ తర్వాత ప్రెస్ క్లబ్ లో ఒక పోలీసు అధికారి అతను సస్పెండ్ అయ్యాడని చెప్పేసి చెప్తున్నారు. అతను మాట్లాడినటువంటి తీరు అత్యంత తీవ్రమైనగా గర్హించాల్సినటువంటి అంశం. తోకలు కట్ చేస్తాము, లేకపోతే అది కట్ చేస్తాము, ఇది కట్ చేస్తాము అని చెప్పడానికి హూ ఈజ్ హీ? ఏం కట్ చేస్తాడు? పోలీస్ అయితే కట్ చేస్తారా? ఒకవేళ అర్జున్ తప్పే చేశాడు లేదా ఒప్పే చేశాడు, ఆ విధమైనటువంటి భాష లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఆ పోలీస్ అధికారికి డిపార్ట్మెంట్ ఏమైనా అనుమతి ఇచ్చిందా? లేదు కదా. ఒకవేళ పోలీసు ఆయన ఏం చెప్తాడు, మా సినిమాల్లో పోలీసుల్ని చిత్రించినటువంటి తీరుతోటి మేము ఆవేదన చెందాము, ఆవేదన చెప్పుకోవడానికి నేను ఇక్కడ వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అతను మాట్లాడినటువంటి విషయాల్లో దానికంటే
మిగిలినటువంటి విషయాలు బెదిరింపు, పోలీసుల జోలికి వస్తే తోకలు కత్తిరిస్తాం, మా సంగతి తెలియదా? అసలు ఆ భాష కానీ లేదా మాట్లాడినటువంటి తీరు కానీ మరి ఉన్నతాధికారులు దాని మీద అతని మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటారు? ఎందుకు అంటే ఒకవైపు సిపి అధికారయుతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్ గానా లేకపోతే దానికి సపోర్టివ్ గానా అన్నట్టు ప్రెస్ క్లబ్ లో పోలీస్ అధికారి మాట్లాడినటువంటి తీరు కూడా తీవ్రమైనటువంటి గారిని. ఇక నాలుగో అంశం, జరిగినటువంటి ఉదంతం లేదా దురదృష్టకరమైనటువంటి ఘటనకి ఒకవేళ అర్జున్ది తప్పు లేదు లేకపోతే ఇంకోటి తప్పు లేదు అనుకుంటే మౌనం, రాజకీయ పార్టీలు మౌనంగా ఉండటం ఒక పద్ధతి. అలా కాకుండా అల్లు అర్జున్ కి మద్దతుగా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ లేకపోతే ఇంకో దాన్ని ఖండిస్తూ ముందుకు రావడం అనేటువంటి రాజకీయ పార్టీలకి తగని పని అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందువల్ల మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే అసలు అటువంటి ఘటన ఎట్లా జరగాలో, ఘటనని ఏ విధంగా నివారించాలి అనేటువంటిది ఎక్కడ ఎవరి సూచనలు అల్లు అర్జున్ చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. అల్లు అర్జున్ కి మద్దతుగా రంగంలో ఎదిగినటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా సినీ ప్రముఖులు కానీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇటువంటి ఉదంతాలు మళ్ళా పునరావృతం కాకుండా ఎలా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రజల ముందు లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండొచ్చు. అందువల్ల తెలంగాణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళని లేదా థియేటర్ ఎగ్జిబిటర్స్ ని వీళ్ళందరినీ కూడా చేసి ఏదో ఒక పద్ధతిని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ప్రాణం పోకూడదు, లేదా మరొకళ్ళు వికలాంగులు కాకూడదు, లేదా మరొకళ్ళకి మరొక అన్యాయం జరగకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఎక్సెస్ అల్లు అర్జున్ గారు తన మీద వ్యక్తిత్వ హననం జరిగిందని చెప్పేసి అంటే కరెక్ట్ గా అసెంబ్లీలో చర్చ జరిగిన ఆ రోజే ఎందుకో మరి అన్ని రోజులకు ముందు నుంచి జరుగుతా ఉంది కదా, ఒకవేళ జరిగింది అనుకుంటే సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర, కానీ ఆ రోజే ఎందుకు కౌంటర్ గా అంటే ఏంటి సవాల్ చేస్తున్నట్ట? సవాల్ చేయొచ్చు, సవాల్ చేయడానికి కూడా ఉంటది, కానీ తప్పు తన వైపు నుంచి జరిగింది, తన సినిమా కారణంగా ఒక ప్రాణం పోయింది అనేటువంటి దాన్ని విస్మరించి పుష్ప 3 తగ్గేదే. దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ చెప్పున్నారు అల్లు అర్జున్ కూడా. ఏంటంటే నేను తెలుగు రాష్ట్రాల పేరు ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తం చేద్దాం అనుకున్నా, ఓకే ఇవన్నీ అనుకుంటా కూడా, అంటే అక్కడ కూడా తన యొక్క క్రెడిబిలిటీ, తన యొక్క గొప్పదనం చెప్పుకునే ప్రయత్నమే తప్ప చనిపోయిన కుటుంబం గురించి కానీ మీడియా అడిగిన దానికి సమాధానం లేదు. నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను, దాన్ని కట్ చేయకండి, ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.